హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తక్కువ శ్రమ తక్కువ ఖర్చుతో మన ఊహకే అందని పోషకాలతో చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చే వెజిటేబుల్ రాగి బాత్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ. కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కొద్దిగా అల్లం తురుము, 1 కప్పు మిక్స్డ్ స్ప్రౌట్స్, అలాగే కొత్తిమీర, తాజా రాగిపిండి 1 కప్పు, చిటికెడు ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే కరివేపాకు. తాలింపు దినుసులు 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే 1/2 కప్పు సన్నగా తరిగిన బీన్స్, 1 కప్పు సన్నగా తరిగిన సొరకాయ ముక్కలు, చివరగా కొద్దిగా ఆయిల్. వారానికి 2-3 సార్లైనా ఈ వెజిటబుల్ బాత్ని తీసుకోండి, డిఫరెన్స్ మీకే తెలిసిపోతుంది. తయారీ విధానాన్ని చూసేద్దాం. వేడికిన కడాయిలో కొద్దిగా ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు దినుసులు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలాగే అల్లాన్ని కూడా యాడ్ చేద్దాం. ఇవి దోరగా వేగిన తర్వాత ఉప్పు, పసుపు, చిటికెడు ఇంగువ, అలాగే కరివేపాకును కూడా కలిపేద్దాం. ఇప్పుడు బీన్స్, క్యారెట్ ముక్కలు, అలాగే సొరకాయ ముక్కలు, కాసేపు మూత పెట్టేసి సన్నని సెగ మీద 1 లేదా 2 నిమిషాలు మగ్గనిద్దాం. వెజిటేబుల్స్ అన్నీ చక్కగా కుక్ అయిపోయాయి. సరిపడా నీటిని కూడా జోడించేద్దాం. మిక్స్డ్ స్ప్రౌట్స్ను కూడా కలిపేయండి. మూత పెట్టేసి 1 లేదా 2 పొంగులు వచ్చే వరకు ఉడకనిద్దాం. వెజిటేబుల్స్ అన్నీ చక్కగా బాయిల్ అయిపోయాయి. ఇప్పుడు రాగి పిండిని కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండలు లేకుండా చక్కగా కలిగి పెట్టండి. సన్నని సెగ మీద చక్కగా కలిగి పెడదాం. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చక్కగా కుక్ చేయండి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వేడివేడిగా సర్వ్ చేసేద్దాం. కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి చివరిగా కొద్దిగా నిమ్మరసాన్ని జోడించి వేడివేడిగా లాగించేసేయండి. ఎటువంటి ఏజ్ వారికైనా ఎక్సలెంట్ పౌష్టికాహారంగా దీనిని తీసుకోవచ్చు. మరి ఈ వెజిటేబుల్ రాగి బాత్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం తప్పక సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయటం మర్చిపోకండి సుమి. మన హ్యాష్ట్యాగ్
మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.